వివేక గొడ్డలిపోటు కేసుతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్న వింటే మనం ఓట్లు వేసి గెలిపించింది రాష్ట్రం కోసం పోరాడటానికా లేక డైనింగ్ టేబుల్ మీద మెనూ సెట్ చేయడానికా అని సామాన్యుడికి అనిపించక మానదు. చట్టసభల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి గళమెత్తాల్సింది పోయి ఆయన చాలా సీరియస్ గా కేంద్ర పౌర సరఫరాల శాఖకు ఒక లిఖితపూర్వక ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్ లో మటన్ ధరల కన్నా నాటుకోడి చికెన్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? దీనివల్ల జరుగుతున్న నష్ట నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి అని ఆయన అడిగిన ప్రశ్న చూసి లోక్సభ సెక్రటేరియట్ సిబ్బంది కూడా అవాక్కయ్యారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ప్రశ్న వేసే ముందు అవినాష్ రెడ్డికి కనీసం చికెన్ కొట్టు దగ్గర ఉండే బేసిక్ రేట్లు కూడా తెలియకపోవడం. దీనికి లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇచ్చిన దిమ్మదిరిగే సమాధానం వైసీపీ నేతల కనీస అవగాహనను ఎండగట్టింది. ఏపీలో మటన్ ధర కిలో సగటున 900 పైనే ఉంటే నాటుకోడి ధర కేవలం 450 నుంచి 500 మధ్యలో మాత్రమే ఉందని, అసలు ధర తక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్కువని ఎలా అడుగుతారని కేంద్రం చురకలు అంటించింది. అయ్యా ఎంపీ, మీ ప్రశ్నలోనే లాజిక్ లేదు. చెప్పించుకునే ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర పరువు తీశారు. వైసీపీ నేతల ఈ తిండి కష్టాలు కేవలం పార్లమెంటుకే పరిమితం కాలేదు. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా రాష్ట్ర శాసన మండలిలో ఇలాంటి కీలక సమస్యపైనే గళమెత్తారు. రాష్ట్రం ఎన్నో సమస్యలతో అల్లాడుతున్న సమయంలో ఆయన గొంతు పెంచింది దేనికోసం అంటే ఎమ్మెల్యేలకు ఒకలాంటి టీ ఇస్తున్నారు, మా ఎమ్మెల్సీలకు మరోలాంటి టీ ఇస్తున్నారు, సభలో ఇచ్చే పానీయాల్లో ఇంత వివక్ష అని ఆయన అసెంబ్లీ సాక్షిగా వాపోయారు. ప్రజా సమస్యలపై పోరాడమని పదవులిస్తే ఒకడికేమో చికెన్ ధరల మీద అవగాహన ఉండదు, మరొకడికేమో టీ కాఫీల క్వాలిటీ మీద ఆందోళన. కేవలం చంద్రబాబును ఇరికించాలనే కక్కుర్తితో అసలు ఏ అంశం మీద పోరాడాలో కూడా తెలియక ఇలాంటి సిల్లీ ప్రశ్నలతో చట్టసభల్లో వైసీపీ నేతలు నవ్వుల పాలవుతున్నారు. కనీసం వీరికి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళకైనా కొంచెం జ్ఞానం ఉండాలని, ఇలాంటి తీరుతో రాష్ట్ర పరువును బజారును పడేయకండి అని జనం తలపట్టుకుంటున్నారు.